దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏదంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్. అయితే ఇప్పటి వరకు జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది అయితే బెయిల్ వచ్చింది. మరి ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. అయితే ఇంకా కొద్ది రోజుల్లోనే ఇంకా కొంతమంది ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకు కూడా బెయిల్ రాబోతుందని సమాచారం వస్తుంది. అయితే సిట్ దూకుడు పెంచింది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి వేగవంతంగా పెంచింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ లబ్ధిదారు వరకు కూడా వెళ్తుందా అని సమాచారం అయితే వస్తుంది. అది ఇక తాజా అప్డేట్ ఏంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లిక్కర్ స్కామ్కు సంబంధించి అతి వేగంగా ఇప్పుడు దూకుడు పెంచింది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కొంతమందికేమో బెయిల్ వచ్చింది, కొంతమందికి బెయిల్ రాలేదు. అయితే ఆ బెయిల్ రాని వాళ్ళకి కూడా త్వరలోని వాళ్ళకి కూడా బెయిల్ వస్తుందని సమాచారం వస్తుంది. అయితే ఇక సిట్టు దూకుడు పెంచింది కదా, కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక అంతిమ లబ్ధిదారు వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా సమాచారం వస్తుంది. ఇప్పుడు ఇంకా తాజా అప్డేట్ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏంటంటారు సార్? ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు ముడుపులకు సంబంధించండి. అయితే అంతిమ లబ్ధిదారు కదా, అంతిమ దోపిడీదారు అనాలి. అతనే పథకాల అర్హుడా, ఈయన పెన్షన్ గట్రా తీసుకుంటున్నాడా, అన్నదాత సుఖీభావ లేకపోతే తల్లికి వందనం పథకాల లబ్ధిదారుడు కాదు కదా అంతిమ లబ్ధిదారుడు అంటానికి. అతను దొంగ దోపిడీదారుడును. అంచేత ఈ దోపిడీలో వీళ్ళందరూ భాగస్వాములు. చివరికి ఎవరికి లభ్యం అంతిమ దోపిడీదారుడు అని అనాలి మనం. అయితే మీకు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్లు ఎందుకు ఉంచుతారంటే వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి విచారణకి దర్యాప్తుకి ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో లోపల పెడతారు. ఇప్పుడు మిథున్ రెడ్డి అతను అరెస్ట్ చేసి 70 రోజులు అయింది. అతను తాలూకు అతను ఏం నేరం చేసాడు, ఎందులో పాల్గొన్నాడు అనే దాంట్లో అతని పాత్ర వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. 5 కోట్ల రూపాయలు అతను కంపెనీలోకి వచ్చిందని, ఇక అతను దానికి సంబంధించి సాక్ష్యాధారాలని అతనేమీ ప్రభావితం చేయలేడు అనుకుని భావిస్తే కోర్టు అతనికి బెయిల్ ఇస్తారు. పైగా 70 రోజులు ఉన్నాడు అతను. ఇప్పుడు మొన్న బాలాజీ గోవిందప్పకి ఇలా కొంతమందికి బెయిల్ వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ కింద ఇచ్చేసాడు ఆయన. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. పైగా వాళ్ళు ఆ జడ్జి గారి వ్యాఖ్యానించిన నోట్ కూడా దాన్ని కూడా కొట్టేస్తా, తిరిగి డిఫాల్ట్ ఈ కాడి నుంచి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వద్దని చెప్పింది. అప్పుడు ప్రభుత్వ లాయర్లు ఏం చేశారంటే వీళ్ళ మీద అప్పీల్కి వెళ్ళారు. ఇప్పుడు దాని తీర్పు రావాల్సి ఉంది. ఒకటి జనరల్గా రెగ్యులర్ బెయిల్ వేసుకోమన్నారు. రెగ్యులర్ బెయిల్లో వస్తే రావచ్చు. కొంతమంది 110 రోజులు, కొంతమంది 200 రోజులు అలా ఉన్నారు జైల్లో. వాళ్ళు నుంచి తగినంత సమాచారం రాబట్టి వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి బెయిల్ దొరుకుతుందండి. విచారణ జరుగుతుంది కోర్టులో. మీకు కేసు విచారణ పూర్తయ్యే వరకు జైల్లో ఉంటారు ఎవడ ఉన్నాయి. ఇది గమనించాలి ఫస్ట్. వీళ్ళు ఒక్కో పాత్ర ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక రేపో మాపో జగన్మోహన్ డెఫినెట్గా అరెస్ట్ అవుతాడు. అందులో అనుమానం ఏముంది అంటే చాలామంది అపోహలు ఏంటంటే ఈ కేసు నీరుగారిపోయిందేమో, వాళ్ళు బెయిల్ వచ్చేసింది, మనలో మనమే ఎలా అనేసుకుంటాం అనేటువంటిది కథ ఆలోచించుకోవాలి. అంటే వాళ్ళకి ఆ అపోహ కలగడానికి, అనుమానం కలగడానికి అర్థం ఉంది. ఆ భయానికి కారణం ఉంది. ఎందుకంటే చాలామంది ఓపెన్గా ఏం చెప్పుకుంటున్నారంటే పైకి చెప్పడానికి ఆలోచిస్తున్నారు, కొంతమంది పైకే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మోడీ గారును అమిత్ షా కాపాడుతున్నారు, వాళ్ళిద్దరు ఉన్నంతకాలం అతనికి ఏం అవుదని చెప్పుకుంటున్నారు. ఆ నిందాళ్ళు ఎందుకు మోస్తారు? ఈ మసిగొట్టిన వాళ్ళు ఎందుకు ముట్టుకుంటారండి పని అయిపోయిన తర్వాత? ఒకవేళ నిజంగా లాగేస్తే అతని దగ్గర ఉన్నదంతా ఎప్పుడు లాగేసి ఉంటారు వాళ్ళు. లేదా జగన్మోహన్ రెడ్డిని పనిగట్టుకుని ఎవడ కాపాడుతాడో బదనాం అయిపోతాడు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పట్ల నిర్లక్ష్యం చూపించిన, నిరాసక్తి కనిపించిన వాళ్ళు బదనాం అవుతారు. వాళ్ళు చాలా చెడ్డ పేరు వచ్చేస్తారు. క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కాబట్టి అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతను ఎందుకు వదిలేరు, ఆ పావును ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు కరువు అని కనిపించుకుంటారు వాళ్ళు వదిలేసి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో కేసులు నమోదయ్యాయి, 12 కేసుల వరకు నమోదయ్యాయి. కానీ యూరోప్ అని కుటుంబ సభ్యులతో వెళ్ళారు. ఇక ఈలోపు సిట్టు లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్టు ఇంకా దూకుడు పెంచింది చూస్తాను. అది ఈ నేపథ్యంలోనే ఇంకా సిట్టు కూడా విచారణ అయిపోయి ఉంటుంది కదా సార్. ఇప్పుడు యాక్చువల్గా అతను యూరోప్ వెళ్ళాడు, అందుకు ముందు లండన్ వెళ్ళాడు, ఇవన్నీ వెళ్తాడు. అతను కోర్టు పర్మిషన్లు వస్తున్నాయి. దాన్ని మీరు ఇవ్వడానికి కుదరదండి, కేసు ఉంది
అతను బయటికి పంపడం కుదరదని అడగట్లేదు వీళ్ళు. ఇప్పుడు వ్యవస్థలు అతన్ని నిజంగా అంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే కక్ష సాధించాలనుకోవటం లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. వీళ్ళు ఒక రకంగా మేము మంచివాళ్ళు అనిపించుకోవడానికి చూస్తున్నారు, అందులో నో డౌట్. ఇలాగ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు, ఊపిరాడకుండా చేయొచ్చు, ఎలహంకలు ఉండి గజగజలాడిపోలే చేసేయచ్చు వీళ్ళు ఈ కేసులతోటి. ఆ పని చేయటం వల్ల అనవసరంగా అతనికి ఆ చచ్చిన పావుకి మళ్ళీ కూరలు పెంచినట్టు అవుద్దని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇదే కారణం. మీకు ఏదైనా లేట్ అయినా కానీ చట్ట ప్రకారం శిక్షించాలని చూస్తున్నారు వాళ్ళు. అది మనం సహించలేకపోతున్నాం, ఆ ఆలస్యాన్ని మనం భరించలేకపోతున్నాం. నిజంగానే వాళ్ళ లోపం ఏం లేదండి. మీకు ఈ లోపల వాళ్ళు మేనేజ్ చేసుకుంటాడు. ఎందుకు చేసి మనం ట్రై చేయరా? ప్రతి ఒక్కటి ట్రై చేస్తాడు. మన చట్టాల్లో ఎంత పటిష్టంగా కఠినంగా ఉంటాయి, అన్ని లొసుకులు ఉంటాయి. ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది. అతను ఎగ్జిట్లో ఆరితేరు ఉన్నవాడు. దాన్ని వీళ్ళు ఆ చిల్లులు పడిన పడవకి ఆ పాత్రకి బొక్కలో పొచ్చడానికి చింతపండు పెట్టి అది పెట్టి ఇది పెట్టి అంటించి జాగ్రత్తగా బంధించడానికి చూస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈ కేసులో మాత్రం తప్పించుకోలేడు అతను. మీకు అక్రమాస్తుల కేసులు 13 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఏం చేయగలిగాడు ఎవడన్నా? ఇది అంతే అనుకుంటున్నారు అందరూ. ఇది మాత్రం అలాంటిది కాదు. అది అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ సీజ్ చేశారు. ఇక్కడ వ్యవస్థ మీకెంత పాలకుడికి ఎంత చిత్తశుద్ధి ఉన్నా వ్యవస్థలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో కరప్ట్ అయిపోయి ఉన్నాయన్నీ. వాళ్ళే తింటారా మేము తినమా అన్నట్టు ఆ రాజకీయ నాయకులను చూసి వాళ్ళని చూసి వీళ్ళు మొత్తం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అన్నీ పాడైపోయినాయి. ఎవడు ఎంత మూట దొరికితే అంత మూట వెనకేసేసుకుంటాను చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాత్రం అన్నా అరెస్ట్ చేసి 4 జైల్లో పెట్టగలిగారంటే సిట్లో ఎన్నాళ్ళు అయిందండి వచ్చి వీళ్ళు కేసు మొదలుపెట్టి ఎన్నాళ్ళు అయింది? మొత్తం అందరం లోపలేసారు కదా. ఇది కేవలం ముడుపులకు సంబంధించింది. అసలు విషయం వేరే కథ, స్టోరీస్ ఇంటర్వెల్ సెకండ్ పార్ట్ 2లో ఉంటుంది. ఈ సినిమా మద్యం స్కామ్ అనే సినిమాలో పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇది పార్ట్ 1లో ఇంటర్వెల్ కూడా అవ్వలేదు. ఇంకానే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పుడు అతను అరెస్ట్ అవుతాడు. అంతిమ దోపిడీదారుడు తప్పించుకోలేడు. కొంచెం మనం కూడా ఆశావాహ దృక్పథం ప్రతిదానికి నెగిటివ్గా చూసి ఆడమ్ముడైపోడు, ఈడమ్ముడైపోడు, వీళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు, లేకపోతే పలానా లాయర్ వాదిస్తే ఎలా ఉంటుంది, పలానా లాయర్ వాదిస్తే ఇలా వదిలేశారు, ఇలాగ ఆలోచించడం అనేటువంటిది ఏమవుతుందంటే అభద్రతాభావాన్ని సూచిస్తుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు. వైనాట్ 175 అంటే ఏదో ప్లాన్ ఉంది, గ్యారంటీగా గెలిచేస్తాడు, వైనాట్ కుప్పం చంద్రబాబుని కొట్టేస్తాడు, ఓడిచ్చేస్తాడని తెలుగుదేశం వాళ్ళు సానుభూతి పనులు కూడా అనుకునేవారు. అవును. అదే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడో, 5,000 10,000 ఎట్టు కొనేస్తాడో, ఏం పీకాడు. ఇది అంతే. అర్థమైందండి. ఊరికే మనం భయం, రజ్జు సర్ప భ్రాంతి అంటారు దాన్ని. తాడుని చూసి పాము అనుకోవడం. జగన్మోహన్ రెడ్డి తాడు కూడా కాదు, దారం. అతను చూసి అంత భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అతను సొమ్ము అంతా కూడా రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టుగా అతను సొమ్ము ఇలా దొబ్బేసి సొమ్ము అంతా కూడా కోర్టుల కింద లంచాల కింద వాళ్ళని మేపి మొత్తం పోద్దండి. అవన్నీ పోకుండా గవర్నమెంట్ లాగేసుకుంటే మంచిదని చూస్తున్నాను నేను. అవన్నీ అది ఎలా ఖర్చులు పెట్టినివ్వకుండా ఓరు బాబుని అన్ని ఖర్చులు పెడక కొన్నాళ్ళు నీ శిక్షార్థం జైలు ఉండిపోరు బాబు, గవర్నమెంట్కి ఇచ్చేస్తే మంచి తాడు కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే ఏమండి గొడవలన్నీ ఎందుకు, మీ డబ్బు మీకు ఇచ్చేస్తారండి బాబు, గవర్నమెంట్ కానీ ఇచ్చేస్తే గొడవ వెళ్ళిపోద్ది. కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేది అనుకో, అతనికి ఏం లోటు ఉందో సంపాదించుకున్నాడు కదా. ఇప్పుడు మీరు విదేశాలు వెళ్ళడానికి అనుమతి వచ్చింది, వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. రావటం మానేసేయడానికి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అతను శిక్ష పట్టలేదు, వాళ్ళని కొనేసాడు, వీళ్ళని కొనేసాడు అంటున్నారు. అనేక మంది విదేశాలకు వెళ్ళిపోయి ఆగి రాలేదు. ఇతను రాకపోతే ఏం చేస్తారు మీరు? అతను అందంగా ఓ దేశం కొనేసుకుంటాడు, అక్కడ ఓ దేశం పెట్టుకుంటాడు, ఒక షాప్ పెట్టుకున్నట్టు, అదే చర్చ్ పెట్టుకున్నారంటారు, షాప్ పెట్టుకున్నానంటారు, హోటల్ పెట్టుకున్నానంటారు. ఇలాగా అక్కడే ఓ దేశం పెట్టుకుంటాడు. ఇలాగ అమ్మతోటి చెల్లితోటి కనెక్షన్స్ లేవు, వాళ్ళు ఎమోషన్స్ లేవు, ఓన్లీ క్యాలిక్యులేషన్సే. భార్య బెడ్లో అందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇలా వ్యాపారాలు, అవి మూసేమంటే వాళ్ళకి ఏం నష్టం? బోళంత జబ్బు కొలగొట్టయిన తర్వాత ఇక్కడ అన్నీ మెల్లమెల్లగా అమ్మేసి బినామీలన్నీ ఒక్కొక్క డబ్బులు చేర్చేస్తారు. కాకినాడ పోర్ట్ ఉంది కదా, అక్కడి నుంచి షిప్పుల్లో ఎక్స్పోర్ట్ చేస్తారు. అతను ఏం లోట్లేదు. మనం అనుకున్న అతన్ని ఎవడో కాపాడక్కలేదండి, అతను కాపాడుకుని నెట్వర్క్ చేసుకున్నాడు అతను. అలాంటి వాడిని ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేంత డాన్ అతన్ని ఆ రకంగా ప్రజలు ఓడించారు. ఈ ప్రభుత్వం కూడా అతను ఒక రకంగా పైకి గంభీరంగా కనపడుతున్నాడు, లోపల గజగజ వణికేస్తున్నాడు అతను.
ఇంతవరకు ఈ సిట్ దర్యాప్తు బృందం అక్కడ దాకా వాళ్ళ గుమ్మం దాకా వెళ్ళిందంటే అనిల్ రెడ్డిని సునీల్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళారంటే నెక్స్ట్ స్టెప్ అతనే. మనం ఊరికే మనం భయపడిపోయి మన అభద్రతాప మన అపోహల్ని ప్రజల మీద అందరి మీద రుద్ది మనం భయపెట్టడం అనవసరం. డెఫినెట్గా ఎవడ అభిప్రాయం వాడు చెప్పొచ్చు, ఆ అనుమానం రేకెత్తించవచ్చు, దానివల్ల ప్రజల్లో నిరసన అవుతుందని చెప్పి ప్రభుత్వాలు ఇంకొంచెం కఠినంగా వ్యవహరించవచ్చు, అది మంచిదే. అవును. కాబట్టి నేనైతే అతను తప్పించుకోలేడు అనుకుంటున్నానండి. ఎట్టి పరిస్థితి తప్పించుకునే అవకాశం లేదు అతనికి. ఇప్పుడు బెయిల్ రాకూడదు అనే ఆలోచన అర్ధరహితం. బెయిల్ రాకుండా ఉండదండి, ఖచ్చితంగా వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది బెయిల్. ఎంత పెద్ద నేరం చేసినా శిక్ష పడిన తర్వాత అప్పుడు వదిలేసారం కూడా అప్పుడు అనాలి. మనం న్యాయ ప్రక్రియ ఎలా ఉందో చూసుకోవాలి. చాలా ఆలస్యం జాప్యం జరుగుద్ది. వాళ్ళు దానికి ఏం చెప్తారంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోష శిక్ష పడకూడదు అనేటువంటిది ఏదో చెప్తారు. దీనికి ప్రభుత్వాలు కూడబలుక్కుని ఏం చేయాలంటే ఫాస్ట్ ట్రాక్లు పెట్టి ఎక్కువ పొద్దున ఒక వాయిదా సాయంత్రం ఒక వాయిదా పెట్టాలి. వారానికి ఒకసారి వాయిదా వేస్తారు. ముందు 14 నెలలకి వేస్తారు, తర్వాత 14 రోజులకి అలాగే వేస్తున్నారు. అలా కాకుండా పొద్దున్న లంచ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా పెడతామండి అని చెప్పాలి. అలాగా వేగవంతంగా చేస్తే కనుక అవుద్ది. అంత సరిపడక సిబ్బంది లేరని చెప్తారు ఏంటండి అని. అనంత అంబానీ అలాంటి కేసులు అయితే మాత్రం 2 రోజులు తేల్చేస్తారు. ఇదేమో తేలదు. ఇక్కడ అనుమానం వస్తుంది అందరికీ. సార్ మిథున్ రెడ్డి బెయిల్ మంజూరై బయటకు వచ్చారు, వాళ్ళేమో వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు, మళ్ళీ పిలిచే అవకాశం ఉందంటారు మిథున్ రెడ్డి? అప్పీల్కి వెళ్ళారు, వేసారు కదా, లంచ్ మోషన్ చేశారు, వాళ్ళు స్వీకరించలేదు. అప్పీల్కి వెళ్తారు, టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే అతను కేసు ఏం కొట్టేయలేదు, మొత్తానికి క్రాష్ అయిపోలేదు, బెయిల్ వచ్చింది అంతే కదా. అయితే అతను బెయిల్ అబ్జెక్ట్ చేశారు వీళ్ళు. బెయిల్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే 5 కోట్లు ఎంతో అతను ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ, అతనికి ఇవ్వచ్చు. ఇంకేం సాక్షులు ఏం మారుతాడు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత.